ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ పాల్గొని ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆ రోజున గత ప్రభుత్వంలో రాక్షస పరిపాలనలో కనీసం తెలుగుదేశం కార్యకర్త అనేవాడు బయటికి రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితుల్లో యువగళం అంటూ రోడ్డు మీదకి వచ్చి 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తెలుగుదేశం కార్యకర్త అనేవాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచి ప్రతి ఒక్కరిని కూడా గత ప్రభుత్వ అరాచక పాలనపై పోరాడి మళ్ళీ మన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేలాగా కష్టపడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దానిలో నారా లోకేష్ గారి పాత్ర చాలా ఎక్కువ. దాన్ని చెప్పలేనిది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉండటం, మళ్ళీ ఐటీ సంబంధించిన శాఖలో ఉండి ఇప్పుడు దావోస్ వెళ్ళి ఎన్నో కంపెనీలు కానీ అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించడానికి ఆయన చాలా కష్టపడుతున్నారు. ఆయనకి దేవుడి ఆశీస్సులు ఉండి గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని, అట్లాగే యువగళం పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లు కూడా ఒక విదేశీ శిలాఫలకం వేసి ప్రతి ఒక్క చోట కూడా హామీ ఇచ్చారు. అన్నింటినీ కూడా అన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. అట్లాగే జనాలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఆయనకి నెరవేర్చి ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా నడిపే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ కలగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది.